హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం జియో నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. దీనికి మీరు ఎలా అప్లై చేయాలి, దీనికైతే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, మీకు శాలరీ ఎంతవరకు వస్తుందో పూర్తి అయితే చెప్తాను. మీరు ఇంటి నుంచి అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే మీరు అనేది మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఇద్దరు కూడా మీరు అప్లై అయితే చేసుకోగలరు. అయితే మీకు ఫ్లెక్సిబుల్ వర్క్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎర్నింగ్ అప్ టు అనేది మంత్ అనేది 15,000 నుంచి అయితే మీకైతే ఇక్కడ 28,000 వరకు అయితే వస్తుంది. ఎలా అనేది అది కూడా చెప్తాను. ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా వేకెన్సీ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్ అసోసియేట్ వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ మెన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జియో కస్టమర్ అసోసియేట్ ఉద్యోగాలు ఏముంటాయి, మిగతా ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటాయి. అదేవిధంగా జస్ట్ స్మార్ట్ ఫోన్ లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా జాయినింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. దీనికైతే మీ టైంని బట్టి అయితే ఇక్కడ మీకు సాలరీ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు. అంటే మీరు ఎర్న్ అనేది చేసుకుంటారనమాట. ఇక్కడ టైం ఇంత కేటాయిస్తే దాన్ని బట్టి అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. మినిమం అయితే 8 అవర్స్ వరకు అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకు సాలరీ అయితే ఉంటుంది. మినిమం ఇక్కడ 1 అవర్ అయితే 3,500 అయితే వస్తుంది. అండ్ ఇక్కడ 8 అవర్స్ 6 అవర్స్ అదేవిధంగా ఇక్కడ మీరు మినిమం 8 అవర్స్ అయితే 28,000 సాలరీ అయితే వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీగా చూసుకోవచ్చు. దీంట్లో మీరు అనేది అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత టేక్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి. వెరిఫై డాక్యుమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ రెజ్యూమ్ కావచ్చు మిగతా అనేది చేయాలి. తర్వాత డెప్త్ లెర్నింగ్ అనేది ఉంటుంది, అంటే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీ జాబ్ సంబంధించిన ట్రైనింగ్ మిగతా అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. గెట్ సెట్ అండ్ ఎర్న్ అనేది ఉంటుంది. తర్వాత అయితే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అది జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే మీరైతే ఫస్ట్ అనేది జాయిన్ ద ప్రోగ్రామ్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. అప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ దీనికైతే ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పూర్తి అయితే మీరు చూసేయండి. బీకామ్ జీసీఏ అని ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి అయితే ఉంటుంది, అది మనం పంపాల్సి ఉంటుంది. తర్వాత మీ జాబ్ సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు. కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే ఈ జాబ్స్ ఏమేమి కావాలి మిగతా ఇక్కడ ఉంటుంది. ఆ టాస్క్ కావచ్చు మిగతా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఏమేమి ఉంటుంది. హోమ్ అసోసియేట్ ఉద్యోగాలని ఇక్కడ మీరు చూసుకుంటే ఎలిజిబిలిటీ కావచ్చు మిగతా చూడొచ్చు. మనం చేయాల్సిన టాస్క్ ఏంటనేది ఇక్కడ హెల్ప్ ఆఫ్ జియో కస్టమర్ సర్వీస్ వాళ్ళకైతే హెల్ప్ చేయడం కావచ్చు. మినిమం టైం అయితే 4 నుంచి 5 అవర్స్ పర్ డే అనేది ఇక్కడ మేము చేసుకుంటే అవర్స్ వరకు కూడా మీరు ఇక్కడ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 10th ఆర్ ఇంటర్ పాస్ ఉన్నా అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఉన్నా మీరు చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓన్ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉండాలి, ఇంకేం అవసరం అయితే లేదు. అదేవిధంగా హెచ్ఆర్ కావచ్చు మిగతా వాళ్ళ నంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాట్సాప్లో ఇక్కడ మీరు చేయొచ్చు. అదేవిధంగా అప్లై నౌ అనే ఆప్షన్ అయితే కింద అయితే ఉంటుంది. దీనిపైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. మళ్ళీ అయితే మనకు లింక్ అయితే పంపిస్తారు. ఎంటర్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి ఇంగ్లీష్లో. తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ కొంచెం వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే షార్ట్ లెక్క ఇక్కడ మీకు అయితే ఒక వీడియో అయితే పంపిస్తారు, అదైతే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. అది చూసిన తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు క్లిక్ అనేది చేస్తే మళ్ళీ వెబ్సైట్లోకి అయితే మీకు తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీరు మీ అప్లై ప్రాసెస్ కావచ్చు మిగతా అని చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చేయాల్సిన వర్క్ కావచ్చు మిగతా అని కూడా ఇక్కడ మీరు చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే రావడం జరిగింది. దీంట్లో అయితే మీ దగ్గరలో ఉన్న వేకెన్సీ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అనేది అవ్వచ్చు. లేదా ఇక్కడ మీరు న్యూ యూజర్ వాళ్ళైతే న్యూ యూజర్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి చేయాలి. తర్వాత అబౌట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ నేమ్ ఏమైనా ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇండియా అని ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నంబర్, ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఇవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత కిందికి స్క్రోల్ అనేది చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన వెళ్ళండి. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది అవుతుంది. తర్వాత పైన ఇక్కడ మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది లాగిన్ అదేవిధంగా అప్లై అనేది. దీనిపైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన ఇవ్వండి. యువర్ సెల్ఫ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. మీ గురించి అయితే మినిమం అయితే 100 క్యారెక్టర్లో ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం 1000 క్యారెక్టర్ వరకు అయితే మీరు ఇక్కడ రాయొచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ అయితే ఉంటుంది ఆల్రెడీ. తర్వాత జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మేల్ ఆ ఫీమేల్ అనేది. కరెంట్లీ వర్క్ అదే లొకేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత సెలెక్ట్ స్టేట్ అయితే ఇక్కడ మీరు
సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ అయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి. సిటీ అయితే ఇవ్వండి, మీరు ఏ సిటీలో ఉన్నారో ఇక్కడ అనేది ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెజ్యూమ్ అయితే ఆల్రెడీ మీరు ఇంతకుముందు మీ దగ్గర పెట్టుకున్న ఆ రెజ్యూమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మీరు చూసుకుంటే ఏదైనా డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెజ్యూమ్ ఇప్పటివరకు మీరు చేసుకోకపోతే ఆల్రెడీ అయితే ప్లే స్టోర్లో చాలా యాప్స్ అయితే ఉంటాయి. రెజ్యూమ్ అయితే సింపుల్గా మీరు తయారైతే చేసుకోవచ్చు. అదైతే మీరు తయారు చేసుకుని అయితే ఇవ్వండి. తర్వాత అనేది మీ ఫేస్బుక్ లాగిన్ ఐడి కావచ్చు, మీ ఫేస్బుక్ లింక్ అనేది ఇవ్వాల్సి, తర్వాత లింక్డ్ఇన్ లింక్ అనేది కూడా ఇవ్వాలి. మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ప్రజెంట్ అడ్రస్ కూడా ఉండాలి. అడ్రస్ వేరుగా ఉంటే వేరుగా ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే సేమ్ ఉంటే సేమ్ అదేవిధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాపీ టు ప్రజెంట్ అడ్రస్ అనేది ఉంది కదా, దీనిపైన టిక్ చేస్తే సరిపోతుంది. మీ యాస్టేజ్గా షో అనేది మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అనేది ఇవ్వండి. ఒకవేళ ఉంటే మీకు ఎన్ని ఇయర్ ఉంది, ఎన్ని మంత్స్ ఉంది, మిగతాన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్కిల్స్ గురించి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం అయితే ఇక్కడ మీ 5 స్కిల్స్ అయితే కంపల్సరీ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్సెల్ కావచ్చు, ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే అది కావచ్చు, అదేవిధంగా ఏదైనా మీకు ఇంకా ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఇవి ఏమైనా ఉంటే అవి అయితే అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిమం 5 అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఏం చదివారు, అదేవిధంగా మిగతా క్వాలిఫికేషన్ మినిమం 10th ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కూడా మీరు ఇవ్వచ్చు. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. అది ఫిల్అప్ అని చేసి సబ్మిట్ అనేది చేసి సింపుల్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతారు.